నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవి బాధ్యత అనే కార్యక్రమాన్ని అయితే నామినేటెడ్ పోస్టులు తీసుకున్న నాయకులకు సంబంధించి ఆయన నిన్న నేతలకు సంబంధించి లీడర్స్ కు సంబంధించి ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పదవి అనేది అలంకారం కాదు, బాధ్యత అన్నట్టు ఆయన కొన్ని రకాల మాటలు చెప్తూ వాళ్ళను ఒక మంచి మార్గంలో పెట్టాలి, ప్రజలకు సేవ చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఆయన ఒక మాట మాట్లాడారు. ఏంటి, ఇటు తెలంగాణకు సంబంధించి అటు ఆంధ్రాకు సంబంధించి ఏంటి అంటే, అటు సనాతన ధర్మానికి సంబంధించి ఏమని, తెలంగాణ దేవుడని ఆంధ్ర దేవుడు అంటూ ఎవరు ఉండరు, దేవుడు అనేది అందరికీ దేవుడే అనుకుంటా. అసలు ఆయన మాటల్లోనే ఆయన ఏమన్నారు అనేది ఒకసారి విందాం. దేవుడు తెలంగాణ దేవుడు, ఆంధ్ర దేవుడు తెలంగాణ వెంకటేశ్వర స్వామి, ఆంధ్ర వెంకటేశ్వర స్వామి, అలాగే తెలంగాణకు మన తమిళనాడుకు సుబ్రహ్మణ్య స్వామి, ఆంధ్రాకు మన మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి, అందరూ ఒకటే. రకరకాల స్థానాల్లో నమ్మకాలను బట్టి ఉంటారు. ఇవన్నీ అంటే మీకు ప్రాంతీయతను విస్మరించడం అంటే ఇవన్నీ కూర్చోబెట్టి మీకు స్థాయి, మానసిక స్థాయి పడిపోయే కొద్దీ ఇలాంటి ఎత్తుకోండి. కొన్నిసార్లు తప్పులు ఉంటే తప్పులు కరెక్ట్ చేసి ముందుకెళ్ళాలి తప్ప అక్కడ ఆగిపోదు. మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీరు అలాంటి డిబేట్స్ మీరు వెళ్ళకండి. పదవి బాధ్యత కింద చెప్తున్నా, అలాంటి డిబేట్స్ మీరు వెళ్ళకండి అని ఇవన్నీ కూర్చో. ఎందుకంటే భగవంతుడిది హైందవ ధర్మం ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఉన్నా సరే ఇది అందరిది. అలాగే తిరుపతి బాలాజీకి డబ్బులు రిలయన్స్ అంబానీ గారి దగ్గర నుంచి మోహన్పూర్, ఇందాక నేను చెప్పిన ఢిల్లీ నుంచి ఒక ఆడబిడ్డ కూడా వచ్చి గుండెలో డబ్బులు వేస్తారు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది స్వామివారి వారిష్టం. ఆయన ఎవరి ద్వారా నోటు పలికిస్తారు, ఎవరి ద్వారా చేయిస్తారో అది ఆయనది, మనకు సంబంధం లేదు. అందుకని ఇది అంటే ఇలాంటి వివాదాల్లో మీరు అవసరంగా వెళ్ళకండి నా ఉద్దేశం. విన్నారు కదా ఆయన ఏం చెప్తున్నారు అంటే, మొన్న ఒక ఇష్యూ ఒకటి వచ్చింది కదా, తెలంగాణ వాళ్ళని కించపరిచే పవన్ కళ్యాణ్ అన్నట్టుగా రకరకాలుగా తెలంగాణ వాళ్ళందరూ మాట్లాడారు కదా. మరి అదే తెలంగాణకు సంబంధించిన ఆంజనేయ స్వామి టెంపుల్కి సంబంధించి టీటీడీ దగ్గరికి వెళ్ళి నిధులు మంజూరు చేయండి, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి మౌలిక సదుపాయాలకు సంబంధించి అనగానే టీటీడీ వాళ్ళు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని సంప్రదించి ఏదో ఒక రకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిఫార్సు మేరకు, అభ్యర్థన మేరకు ఏమైనా ట్యాగ్ చేసుకోండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట మీద మాత్రం కొన్ని కోట్ల రూపాయల నిధులను అక్కడ మౌలిక వస్తువుల కోసం అరేంజ్ చేయడం జరిగింది. దాని మీద ఈయన మాట్లాడారనమాట. దేవుడు ఎక్కడైనా దేవుడే, తెలంగాణ దేవుడు, ఆంధ్ర దేవుడు అని ఇట్లా సపరేట్గా ఉండరు, సనాతన ధర్మం అనే దాన్ని గౌరవించుకోవాలి మనం అంటూ ఇలాంటి పిచ్చి పిచ్చి అంశాల మీద డిబేట్స్కి మాత్రం దయచేసి వెళ్ళకండి. ముఖ్యంగా మీ అందరికీ చెప్తున్నది ఏంటంటే, వాళ్ళు పని పాట లేని వాళ్ళు ఏం చెప్తారంటే ఇలా పిచ్చి పిచ్చి అంశాలు తీసుకొని వస్తారు. ఇటువంటి పిచ్చి పిచ్చి అంశాల మీద వాళ్ళు రకరకాలుగా మాట్లాడితే జస్ట్ రియాక్ట్ అయ్యి వదిలేయండి. డిబేట్లో మాత్రం ఇలాంటి చెత్త అంశాలు తీసుకొని ఈ చెత్త వాగుడు మాత్రం అక్కడ ఎవ్వరూ మాట్లాడకండి. వాళ్ళేదో మాట్లాడారు కదా మనం కూడా రియాక్ట్ అవుదాం అన్న ఉద్దేశంతో ఇటువంటి మాటలు దయచేసి మాట్లాడకండి. ఇటువంటి డిబేట్స్కి అసలు మీరు వెళ్ళకండి అంటూ ఆయన దిశానిర్దేశం చేశారు. అంతేకాదు, దేవుడు అనేవాళ్ళు అందరికీ ఒకటే, గౌరవించుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది అనుకుంటూ అటు సనాతన ధర్మాన్ని గౌరవిస్తూనే ఇటువైపు మన నామినేటెడ్ పదవులు తీసుకున్న వాళ్ళందరికీ కూడా క్లాస్ ఇండైరెక్ట్ గా ఇస్తూనే డిబేట్లో మాట్లాడేటప్పుడు పాలసీ ప్రకారం మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి, బూతులు లేకుండా స్పష్టంగా చెప్పారు, బూతులు లేకుండా మాట్లాడండి, ఏం చెప్పాలి అనుకుంటున్నారో సూటిగా చెప్పేయండి, సుత్తి లేకుండా. మీరు ఎటువంటి వివాదాల్లో మీరు చిక్కుకోవద్దు అంటూ కూడా ప్రతి పాయింట్ని కూడా పదవి బాధ్యత అనే దాని మీద ప్రతి విషయాన్ని కూడా చాలా వివరంగా చెప్పుకుంటూ వెళ్ళారనమాట. ఇది గనక ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్ట్ లో తీసుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు గనక ముందుకు వెళితే భవిష్యత్తులో జనసేన పార్టీకి తిరుగే లేదు అని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు.